ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 30 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. మలేషియా, సింగపూర్, చైనా, జపాన్, శ్రీలంక, నేపాల్ దేశాల్లో కూడా వీటి అధ్యయనం కోసం వెళ్ళి రావడం జరిగింది. 150 పేపర్లు, 3 బుక్కులు ముద్రించడం జరిగింది. అవి చాలా ప్రాచుర్యాన్ని పొందినాయి. ఈరోజు మనము ఏ మొక్కలు రీజువనేటర్ పౌడర్ను తయారు చేసేదానికి ఉపయోగిస్తారు, ఈ ఆయుర్వేదిక్ మొక్కలు అనేది చూద్దాం. అసలు రీజువనేటర్ అంటే ఏమిటి? రీజువనేటర్ అంటే మన శరీరంలోని ఏ భాగము, ఏ ఆర్గాను డ్యామేజ్ అయిపోయినా కూడా ప్రతి కణాన్ని అది మళ్ళీ జీవం పోస్తుంది. సపోజ్ మూత్రపిండాలు దెబ్బతిన్నాయి, ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి, లివర్ దెబ్బతినింది, ప్యాంక్రియాస్ దెబ్బతినింది, కళ్ళు దెబ్బతినింది, ఇంటెస్టైన్ ఉదరము దెబ్బతినింది, తర్వాత కళ్ళు అన్నీ ఏ భాగము డ్యామేజ్ అయినా కూడా ఆ డ్యామేజ్ అయినటువంటి ఆర్గాన్ను, అవయవాన్ని మళ్ళీ రిపేర్ చేస్తుంది. దాన్నే రీజువనేటర్ అంటారు. అలాంటి మొక్కలు మన ఆయుర్వేదంలో చాలా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ కిడ్నీ డ్యామేజ్ అయిందనుకోండి, దాన్ని రిపేర్ చేసి మళ్ళీ యథాస్థానాన్ని తెస్తుంది. కళ్ళు పోయినా అనుకోండి, యథాస్థానాన్ని తెస్తుంది. లివర్ చెడిపోయింది అనుకోండి, లివరు ఫ్యాటీ లివరు, సిక్రోసిస్ వల్ల లివర్ సింక్ అయిపోయింది, లేదా ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గించేసింది, ఊపిరితిత్తులు చెడిపోయినాయి, ఈ ఇంటెస్టైన్ దెబ్బతినేసింది, ఫైల్స్ ఉన్నాయి, ఫిజర్స్ ఉన్నాయి, తర్వాత ఫిస్టులా ఉంది, ఇవన్నీ కూడా రెక్టిఫై చేస్తుంది అన్నమాట. ప్రతి కణాన్ని మళ్ళీ ఉత్తేజపరిచి యథాస్థానానికి తెస్తుంది. దాన్నే రీజువనేటర్ పౌడర్ అంటారు. ప్రతి కణాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది, ప్రతి కణాన్ని డివైడ్ చేసి మళ్ళీ ఉత్పత్తి చేస్తుంది. దాన్నే రీజువనేటర్ పౌడర్ అంటారు. అది ఏమేమి మొక్కలో చూద్దాం. నెంబర్ 1, దీన్ని ఫస్ట్ పునర్నర్వా అంటారు. దీన్నే బోర్హావియా డిఫ్యూజా అంటారు. నెక్టాజినేసి అనే కుటుంబానికి చెబుతుంది. పునర్నర్వా అంటే పునర్జీవాన్ని పోసేది. పునర్జన్మ అంటే వచ్చే జన్మలో, పోయిన జన్మలో ఉండేదాన్ని ఈ జన్మలో తెలుసుకోవచ్చు. అలాగే పునర్నర్వ అంటే డ్యామేజ్ అయినట్టు ఆర్గాన్ కూడా రీగెయిన్ చేసుకోవచ్చు. దీన్నే పునర్నర్వ అంటారు. అటిక మామిడి అంటారు, దీన్ని తీసుకోవాలి. అలాగే ఇంకొక పెద్ద అటిక మామిడి అంటారు, దీన్ని బోర్హావియా ఎరెక్టా అంటారు. పెద్ద అటిక మామిడి తీసుకోవాలి. అలాగే నాదరాకు, దీన్నే నాదరాకు అంటారు. దీన్నే ట్రయాంతిమా పోర్చులాకాస్ట్రమ్ అంటారు. ఐజేఎస్ అనే కుటుంబానికి చెందింది. నాదరాకు తీసుకోవాలి. అలాగే తిప్పతీగ, దీన్నే గుడిచి అంటారు. అమృతవల్లి అంటారు, జులాయి అంటారు. అమృతవల్లి అంటే ఏమిటి? అమృతం అంటే ఏమి? దేవాలు తాగే పానీయము. అది తాగితే వాళ్ళకి మరణం లేదు. అలాగే ఈ అమృతం సేవిస్తే తీసుకుంటే చచ్చిపోయినటువంటి ఆర్గాన్ కూడా మళ్ళీ తిరిగి బతుకుతుంది. అందుకే దీన్ని అమృతవల్లి అన్నారు. నెంబర్ 1గా పనిచేస్తుంది. ఇది అమృతవల్లి నెంబర్ 1. దీన్నే టీనోస్పోరా కార్డిపోలియా అంటారు. మెనిస్పర్మేసి అనే కుటుంబానికి చెందింది. ఇది పిల్లాంతస్ అమరస్, నేల ఉసిరి అంటారు. దీన్ని వాడామనుకోండి, నేల ఉసిరి ఏమవుతుంది? పోయినటువంటి లివర్ కూడా బతికిస్తుంది. లివర్ డ్యామేజ్ ఉన్నా, లివరు సిక్రోసిస్ ఉన్న, ఫ్యాటీ లివర్ ఉన్నా కూడా మళ్ళీ రీగెయిన్ చేస్తుంది. ఇది లివర్ మీద బాగా పనిచేస్తుంది. అలాగే ఇది శంకుపుష్పి ఉపయోగాలు ఏమి? క్రైటోరియా టర్నేషియా ప్యాబేస్ అనే కుటుంబానికి చెందింది. ఈ శంకుపుష్పి ఉపయోగాలు ఏమిటి? జ్ఞాపక శక్తిని పెంచుతుంది, ఆల్జిమర్స్ మతిమరుపును తగ్గిస్తుంది, ఫిట్స్ ఉన్న తగ్గిస్తుంది, తర్వాత సైకోసిస్ ఆడ్ బిహేవియర్ని తగ్గిస్తుంది, ముదిరిపోయిన పిచ్చిని కూడా తగ్గిస్తుంది. అంటే ఇది బ్రెయిన్ మీద పనిచేస్తుంది. అలాగే నేల ఉసిరి ఎంబ్లికా ఆప్షనాలిస్ యుపర్బియస్ అనే కుటుంబానికి చెందింది. ఉసిరి చేయని మేలు, తల్లి కూడా చేయని మేలు ఉసిరి చేస్తున్నాను. ఇది సర్వరోగ నివారణ. సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. సి విటమిన్ వల్ల ఏమిటి? అంధకారము, కళ్ళు పోయినా కూడా మళ్ళీ తిరిగి వచ్చే అది ఛాన్స్ ఉంది. ఇదే దాన్ని సి విటమిన్ అంటారు. తర్వాత ఇది శుక్రేషియా టాబులారిస్ అంటారు, అడవి వేప అంటారు. ఇది సర్వరోగాలు, బాడీలోని అన్ని ఆర్గాన్స్ మీద పనిచేస్తుంది. ఇదన్నమాట. ఏది? ఈ శుక్రేషియా టాబులారిస్, అడవి పసుపు, అడవి వేప. తర్వాత ఇది దుసార తీగ, కాకులస్ హెర్షూటస్ అంటారు. మెనిస్పర్మేసి కుటుంబానికి చెందింది. ఇది కూడా బాడీలోని అన్ని ఆర్గాన్స్ మీద పనిచేస్తుంది. తర్వాత దీన్ని సెంటెల్లా ఏషియాటికా అంటారు. సరస్వతి ఆకు చెప్పాను కదా, బ్రెయిన్ మీద పనిచేస్తుంది. ఆ మూర్ఛ వ్యాధి ఉన్న, ఫిట్స్ ఉన్న,
తర్వాత బ్రెయిన్లో క్లాట్స్ ఉన్నా కూడా తగ్గిస్తుంది, తర్వాత మతిమరుపును కూడా తగ్గిస్తుంది. తర్వాత ఇది అకాలిఫా ఇండికా, దీన్ని పిచ్ పంటాక అంటారు. ఓవరాల్గా ఇది బాడీ మొత్తాన్ని, లేడీస్లో పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నా, లేడీస్లో ఫైబ్రాయిడ్స్ ఉన్నా వాటిని కూడా క్లియర్ చేస్తుంది. ఇది అంత బాగా పనిచేస్తుంది. తర్వాత అశోకము, సరాకా అశోక, సిజాల్పినేసి అనే కుటుంబానికి చెందింది. ఈ అశోక బార్కుని తీసుకోవాలి. ఇది అశోక బార్క్ అనమాట. ఈ బార్కుని తీసుకోవాలి. ఈ బార్కు, అశోక బార్కు లేడీస్లోని ప్రాబ్లమ్స్, పీసీఓడి, ఫైబ్రాయిడ్స్, కడుపు నొప్పి, ఇర్రెగ్యులర్ మ్యానిస్ట్రేషన్, ఇలాంటి వాటినన్నింటినీ సాల్వ్ చేస్తూ వస్తుంది. అలాగే బల అతిబల, అబుటిలా నిండకము, తర్వాత సైడా కార్డిపోలియా, ఈ రెండు కూడా బల అతిబల మాల్వేసి కుటుంబానికి చెందింది. వీటి యొక్క వేర్లను తీసుకోవాలి. ఇవి బ్రహ్మాండంగా బాడీ మీద పనిచేస్తాయి. బాడీ యొక్క శక్తిని ఇస్తాయి. బాడీలోని ప్రతి ఆర్గాన్ను వీక్ అయి ఉన్నా, పడిపోయి ఉన్నా, నిస్సత్వం ఉన్నా, నిస్సహాయత ఉన్నా కూడా వాటిని తట్టి లేపుతుంది అన్నమాట. తట్టి లేపి ప్రతి ఆర్గాన్ను ఉత్తేజపరిచి, ఒకవేళ డ్యామేజ్ అయినా కూడా రిపేర్ చేసే గుణము వాటికి ఉంది. తర్వాత దీన్ని క్లోరోక్సైలాన్ స్విటీనియా అంటారు, బిల్లుడు అంటారు. ఫ్లిండర్సియస్ అనే కుటుంబానికి చెందింది. ఇది కూడా బాడీలోని ప్రతి పార్టును కాపాడుతూ వస్తుంది. అలాగే తులసి, మీకు తెలిసిందే తులసి దేని మేలు. తులసి అనేది మన ఇండియాలోనే కాదు, ప్రపంచంలో అంత పవిత్రమైన మొక్క ఇంకొకటి లేదు. తులసి రోజు ఒక ఆకు తినండి, బాడీకి ఆక్సిజన్ అందిస్తుంది. మనము ఒక్క నిమిషం గాలి లేకపోతే చచ్చిపోతాము. అలాంటిది ఎక్కువ ప్రాణవాయువుని అందిస్తుంది. ప్రపంచంలోనే ఎక్కువ ప్రాణవాయువుని అందించే మొక్క ఎదురా అంటే తులసిని రోజు 3 ఆకులు నవలండి. మన గాడికి కావలసినటువంటి ఆక్సిజన్ సప్లై చేస్తుంది, బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, తర్వాత రక్తాన్ని ఇంప్రూవ్ చేస్తుంది, శుద్ధి చేస్తుంది, ఇన్ని పనులు చేస్తుంది. అంతేకాదు, ఇది దీనివల్ల రక్తాన్ని శుభ్రం చేస్తుంది, గాలి చేస్తుంది. తర్వాత ఏ డిసీజెస్ అన్నా పోతుంది. లంగ్స్లో ఏదన్నా నెమ్ము చేరిపోయినా కూడా అది క్లియర్ చేస్తుంది. ఇన్ని రకాలుగా ఇన్ని మొక్కలు వేసి చేస్తాం కాబట్టి రీజువనేటర్ పౌడర్ బాడీలోని ప్రతి ఆర్గాన్ను మేల్కొల్పి, డ్యామేజ్ అయినా, చెడిపోయినా మళ్ళీ యథాస్థానానికి స్లోగా తెస్తుంది. కాబట్టి దీన్ని రీజువనేటర్ పౌడర్ అన్నారు. దీంట్లో ఏమేమి వేస్తారో ఒకసారి చూద్దాం. మళ్ళీ ఒకసారి దీంట్లో ఫస్ట్ది వచ్చిందను అటిక మామిడి, పెద్ద అటిక మామిడి, నాదరాకు, ఉసిరి, నేల ఉసిరి, తర్వాత అమృతవల్లి అంటే తిప్పతీగ, తర్వాత శంకు పుష్పి, అడవి వేప, దుసార తీగ, తర్వాత అకాలిఫా ఇండికా, తర్వాత ఇది సీతాశోక యొక్క బార్కు, తర్వాత ఇది సెంటెల్లా చేసే అటు సరస్వతి ఆకు, అతిబల, తర్వాత నీరు సాంబ్రాణాకు, తర్వాత ఇది బిల్లుడు, తర్వాత ఇది ఆసిమం శాంటం తులసి. ఇన్ని వేస్తారు. ఇన్ని వేసి సమపాళ్ళల్లో వేసి పౌడర్ చేసుకోవాలి. దీన్నే రీజువనేటర్ పౌడర్ అంటారు. ఇది అనేక మొక్కల యొక్క మిశ్రమము. వెరీ 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 పవర్ఫుల్. 1 స్పూను 1 గ్లాసు నీళ్ళల్లో కానీ పాలల్లో వేసుకుని రాత్రి పడుకునే ముందు రోజుకు ఒకసారి తాగాలి. అదే పిల్లలైతే 1/2 స్పూను రోజుకు ఒకసారి నైట్ పడుకునే ముందు నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ వేసుకొని తాగాలి. అలా 1 నెల రోజులు వాడారంటే చాలు, మీకు ఎలాంటి బాడీలో ఎలాంటి రుగ్మతలు ఉన్నా, ఏ పార్ట్ డ్యామేజ్ అయినా, ఏ పార్ట్ పని చేయకపోయినా కూడా, ఏ ఆర్గాన్ పని చేయకపోయినా, అది కిడ్నీ కావచ్చు, గాల్ బ్లాడర్ కావచ్చు, లేకపోతే లివర్ కావచ్చు, ప్యాంక్రియాస్ కావచ్చు, ఊపిరితిత్తులు కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, అన్నిటినీ కూడా చెక్ చేస్తుంది. వాటిలో ఉన్నటువంటి కణాలను ఉత్తేజపరుస్తుంది, దాన్ని యథాస్థానానికి తెస్తుంది. దీన్నే రీజువనేటర్ పౌడర్ అంటారు. ఇవన్నీ కూడా మనకు పరిసర ప్రాంతాల్లో దొరికే మొక్కలే. వీటిని మిశ్రమం చేసుకొని ఈ విధంగా వాడుకుంటే మీరు ఈ బాడీలోని అన్ని ఆర్గాన్స్ను స్టిమ్యులేట్ చేసి ఎక్కువ కాలము బతికేదానికి ఆస్కారం ఉంది. ఇది నేను రాసిన బుక్ అండి. ఈ బుక్ టైటిల్ వచ్చిందను ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇండియా. అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు, ఆయుర్వేదిక మొక్కలు అని అర్థము.
ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి, 2000 ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేము అంటే శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, లక్షణాలు ఏమిటి, వాటిని గుర్తించే లక్షణాలు ఏమిటి, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు, వేరు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడు యొక్క ఉపయోగాలు, పూల యొక్క ఉపయోగాలు, కాయల ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు విపులంగా వర్ణించబడింది. దాంతోపాటు 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఇచ్చినామన్నమాట. ఇలా ఓపెన్ చేసి చూసినారంటే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇది తామర, ఇది దుసారతిగా, ఇది పెద్ద దుసారతిగా అని ఈజీగా చెప్పగలుగుతారు. అంత బాగా ఇచ్చినాను. చిన్నపిల్లలైనా సరే, ఏమి చదువుకోని వాళ్ళైనా సరే, లేడీస్ అయినా సరే, విలేజ్ నాటు వైద్యులైనా సరే, చూడండి ఈ బుక్ ఫోటోలు ఈజీగా ఏ మొక్క అయినా ఎవరైనా చెప్పగలుగుతారు. ఇది మందార, అడవి మందార, మాను మందార అని ఈజీగా చెప్పగలుగుతారు అనమాట. అంత బాగా ఈజీగా విపులంగా ఇచ్చినామన్నమాట. ఇవన్నీ కూడా కలర్ డిజిటల్ పోతుంది. మాల కంకిని, ఈ కంకిని అన్నీ కూడా మనము ఇది జిల్లేడు, పెద్ద జిల్లేడు, తర్వాత సార్కోస్టమాసిడమ్, ఈ విధంగా అన్ని ఫోటోలు కలర్ డిజిటల్ ఫోటోస్. ఈవెన్ చిన్న పిల్లోడు 4వ తరగతి వాడు, 1వ తరగతి వాడు కూడా ఇది మన పెరట్లో ఉంది, మన బావి దగ్గర ఉంది, మన వీధిలో ఉందని ఈజీగా చెప్పగలుగుతారు. ఇది అంత యూస్ఫుల్ బుక్. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంటు, హోమియో డిపార్ట్మెంట్, ఆయుర్వేద డిపార్ట్మెంటు, ఫార్మసీ డిపార్ట్మెంటు, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటు, బయోటెక్నాలజీ డిపార్ట్మెంటు, కెమిస్ట్రీ డిపార్ట్మెంటు అండ్ బాటనీ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ వాడుతున్నారండి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.